अभी आप देख रहे हैं तेलंगाना समाचार। ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని ఇందిరా చౌక్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా మరియు నగర కార్యకర్తలతో కలిసి బీజేపీకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు కమంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి కోమటిరెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ మరియు కార్యకర్తలతో కలిసి ఈ సందర్భంగా కమంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా కృంగతీయాలనే కుట్రలు భాగంగానే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐటీ విభాగం నుండి కాంగ్రెస్ పార్టీకి 1800 కోట్ల రూపాయలు కట్టాలని నోటీసులు జారీ చేశారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో అవినీతి పాలనను కొనసాగుతుంది. ఎలక్ట్రికల్ బాండ్స్ రూపంలో 1000 కోట్ల రూపాయలు స్వీకరించుకున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రతో ప్రజలకు చేరువైన కాంగ్రెస్ పార్టీని రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని చెప్పారు. మరొక కార్యక్రమంలో మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ అఖిల్ హఠాత్ మరణం కారణంగా నిన్న మధ్యాహ్నం మరణించారు. సయ్యద్ అఖిల్ పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతాపాన్ని చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతో జలగాటమా, కాంగ్రెస్ పార్టీతో జలగాటమా, కాంగ్రెస్ పార్టీతో జలగాటమా, మోడీ को हटाओ, మోడీ को हटाओ, మోడీ को हटाओ, మోడీ को हटाओ. పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్నా కార్యక్రమాన్ని ఇందిరా చౌక్ లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మోడీ గారి నియంతృత్వ పాలనకు నిరసనగా పార్టీలను ఏ విధంగా కుంగదీయాలి, పార్టీలు లేకుండా చేయాలి, ఈయన చేసేవన్నీ సత్యమైన పాలన, రాముని పాలన అన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో రాబోయే ఎన్నికల లోపల ఇన్కమ్ ట్యాక్స్ 1820 కోట్లు కట్టాలని ఒక నోటీసులు జారీ చేసి ఆర్థికంగా దెబ్బతీయాలి, ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి, పార్టీ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానైనా దెబ్బతీయాలన్న ప్రయత్నంతో ఈరోజు మోడీ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మోడీ గారు మీరు చేసేది రామరాజ్యం కాదు, మీరు చేసేది ఒక దొంగ పరిపాలన. మీరు మొట్టమొదటిగా సరి చేసుకోవాల్సింది ఎన్నికల బాండ్ల పేరిట ఎన్ని వేల కోట్లు మీరు వసూలు చేసినారో మొన్న ఎస్బీఐ ప్రవేశపెట్టిన దాంట్లోపల, ప్రకటించిన దాంట్లోపల ఎవరెవరు ఎంతెంత ఇచ్చినారో మరి మీకు ఎందుకు ఇచ్చిన తర్వాత క్విట్ ప్రోకోగా వాళ్లకు ఏ పనులను కట్టబెట్టారు, ఏ కేసులను మాఫీ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు అవినీతి పరులను మేము ఉంచమని, అవినీతిని అంతమొందిస్తామని, ధరలు ఆకాశంలో ఉన్నాయని, నల్లధనాన్ని తీసుకొస్తామని రకరకాల వాగ్దానాలు చేసి 2016లో అధికారంలోకి వచ్చి ఈరోజు మేము
అవినీతి పరులను అరెస్ట్ చేస్తే వాళ్ళు అవినీతి పరులు కాదు, నీతి పరులని మీరు విడుదల చేస్తున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒక దురుద్దేశంతో మోడీ గారు ఏదైతే అనుకున్నారో దీన్ని ఉంచకూడదని ఆర్థికంగా ముంగదీయాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం. మరి మొట్టమొదటిగా మీరు ఎన్ని కేసులు డబ్బులు తీసుకొని మాఫీ చేస్తారో ఎస్బీఐ బాండ్ల రూపంగా, ఎలక్టోరల్ ఎన్నికల బాండ్ల రూపంగా ఎంత కలెక్ట్ చేసినారో మొన్న ఎస్బీఐ ప్రకటించింది. ఆ ప్రకటించిన దాంట్లో కూడా ఇంకా 466 కోట్లు ఎవరు కట్టినారో కూడా లెక్క తెలియలేదు. ఎస్బీఐని సుప్రీంకోర్టు ప్రకటించమని చెప్తే సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతం చేసి ఎస్బీఐ నాకు 3 నెలల టైం కావాలి జూన్ తర్వాత అన్నారు. మళ్ళీ సుప్రీంకోర్టు మొండికాయలు వేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్గా ఎన్నికల కమిషన్కి పంపించడం జరిగింది. ఇంత అవినీతి పెట్టుకొని అవినీతిపరమైన పాలన సాగిస్తూ అదానికి అన్ని అంటగట్టుతూ అన్ని అప్పచెప్తూ దేశాన్ని లూటీ చేస్తున్నటువంటి మోడీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలన్న లక్ష్యంతో ఈ ఎన్నికల్లో చివరి ప్రయత్నంగా అస్త్రాలను ప్రయోగిస్తూ ఉన్నారు. మీరు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతున్నారు అనేది ఖాయం. ప్రజలు నిన్ను ఓడగొట్టుడు ఖాయం. ఎందుకంటే ఈ నియంతృత్వ పాలనను మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో చూస్తున్నారు. మీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చినారు. రాబోయే ఎన్నికల లోపల జరిగే ఎన్నికల్లో తప్పకుండా మోడీని కూడా గద్దెదిస్తారు. మోడీ ఓడిపోతుందన్న భయంతో 400 సీట్లని లేకపోతే ఇంకేదేదో ప్రకల్పాలు పలుకుతున్నాడే తప్పితే మీరు ఎక్కడెక్కడ ఏ విధంగా మాకు సీట్లు వస్తున్నాయని పశ్చిమ బెంగాల్ లోపల ప్రజలను మభ్యపెట్టినారు, కర్ణాటకలో మభ్యపెట్టినారు, అంతటా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకు పదవి దండకున్నది. తప్పకుండా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉన్నది. మీరు 160 రూపాయలు డీజిల్ పెట్రోలు అంతర్జాతీయ మార్కెట్లో $160 ఉంటే మీరు ఈరోజు $50 ఉంటే ప్రజలకు ఎంత ధరకు అమ్ముతా ఉన్నారు? 100 రూపాయలకు ఆ రోజు 160 ఉంటే కాంగ్రెస్ పార్టీ 60 రూపాయలకు అమ్మినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. స్కాములు చేసిన ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాము. మరి మీరు 10 ఏళ్ల లోపల అవినీతి పరులు ఎంతమందిని జైల్లో పెట్టినారు? ఈడీతోని, ఐడీతోని, ఇన్కమ్ ట్యాక్స్ తోని, సిబిఐతోని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరన్నా మీకు వ్యతిరేకంగా పోతున్నారంటే రాత్రికి రాత్రి సిబిఐ దాడులు చేయించి లోపరుచుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మా ధర్నా కార్యక్రమంలో ప్రజలకు తెలియజేయాల్సింది మోడీ ఎంత అవినీతి పరుడు. మోడీ మళ్ళీ అధికారంలోకి రాడు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖతం కాదు. కేసీఆర్ లాంటోడు ఈరోజు ఎట్లా విలవిలలాడుతున్నాడు చూస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మోడీకి అదే జరుగుతుందని తెలియజేస్తాం.